గ్రేటర్ విశాఖ మేయర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ ప్రథమ పౌరుడిగా బాధ్యతలు స్వీకరించారు. అవిశ్వాసం ద్వారా ఖాళీ అయిన మేయర్ స్థానం కోసం జరిగిన ఎన్నికను బహిష్కరించింది వైసీపీ. కాంట్రాక్టు సహా గత పాలక వర్గంలోని అవకతవకలు, అమలు చేసిన నిర్ణయాలను సమీక్షిస్తామని కొత్త మేయర్ ప్రకటించారు. విశాఖ నూతన మేయర్ ఎన్నిక లాంఛనంగా ముగిసింది. టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ నగర ప్రథమ పౌరుడిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో కూటమి ఎమ్మెల్యేలు పీలా అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించి బలపరిచారు. కోరం కోసం అవసరమైన 56 ఓట్లు సునాయాసంగా సాధించింది కూటమి. వైసీపీ ఈ సమావేశాన్ని బహిష్కరించడంతో మేయర్ ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. గత నెల రోజులుగా టెన్షన్ గా గడిపిన కూటమి ఎమ్మెల్యేలకు పెద్ద రిలీఫ్ లభించగా 4 ఏళ్లుగా పీఠం కోసం ఎదురు చూస్తున్న పీలా శ్రీనివాస్ కల నెరవేరింది. మేయర్ ప్రమాణ స్వీకారం తర్వాత డీజే మోతలు, డప్పు దరువులతో జీవీఎంసీ బయట రోడ్లు హోరెత్తిపోయాయి. విశాఖ మేయర్ పీఠం కోసం దాదాపు నెల రోజులు ఉత్కంఠ కొనసాగిందే. 4 ఏళ్లు పదవిలో కొనసాగిన గులగాని హరివెంకట కుమారిని కుర్చీ నుంచి దించేందుకు విస్తృతమైన ప్రయత్నం చేసింది కూటమి. జీవీఎంసీ చరిత్రలోనే తొలిసారి క్యాంపు పాలిటిక్స్ నడిచాయి. విదేశాల్లో శిబిరాలు ఏర్పాటు చేశారు. కూటమి పార్టీలు తమ కార్పొరేటర్లను మలేషియాకు షిఫ్ట్ చేస్తే వైసీపీ శ్రీలంకలో మకాం పెట్టిందే. సంఖ్యాబలంపై ఆఖరి నిమిషం వరకు ఊగిసలాట కొనసాగినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 74 దగ్గర మేయర్పై అవిశ్వాస తీర్మానం నెగ్గించుకోగలిగింది. దీంతో హరివెంకట కుమారి పదవికి రాజీనామా చేయడం, ఆ స్థానంలో పీలా శ్రీనివాస్ రావడం జరిగిపోయాయి. గత పాలక వర్గంలో అవకతవకలు, వివాదాస్పద నిర్ణయాలను సమీక్షిస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కొత్త మేయర్ ప్రకటించారు. ప్రతి వార్డులో సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. అవిశ్వాసం, మేయర్ ఎన్నిక అప్రజాస్వామికంగా జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ ఈ సమావేశాన్ని బహిష్కరించింది.